పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు ఎంతగానో కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని మీ మాటలు తండ్రి మరొక్కసారి విని వాటి ప్రకారంగా నడుచుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించారు తండ్రి. అందును బట్టి క్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మీ మాటలు మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయము నాకు అందించండి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. మీ మాటలు తండ్రి కేవలం విని మమ్మల్ని మేము మోసపుచ్చుకునే వారంగా ఉండకుండా, మీ మాటలు విని విడిచిపెట్టే వారంగా ఉండకుండా, విన్న మాటల ప్రకారంగా మేమందరం బ్రతుకుతూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమె. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదండి? ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు పాపమునకు దాసునివా అనే పాఠాన్ని నేర్చుకుందాం. పాపమునకు దాసునివా. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తుకు పూర్వం రాజరికపు వ్యవస్థ అనేది ఒకటి ఉండేది. రాజులు పరిపాలిస్తూ ఉండేవారు రాజ్యాలను. అప్పుడు ఎన్నో యుద్ధాలు అనేవి జరుగుతూ ఉండేవి. ఒక దేశం మరొక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి ఆ దేశాన్ని ఓడించి ఆ దేశాన్ని హస్తగతం చేసుకునేది. అలా యుద్ధాలు జరుగుతున్నప్పుడు కొన్ని దేశాలను ఓడించలేక, గెలవలేక ఆ దేశానికి, ఆ దేశపు రాజుకి దాసులుగా మారిపోతూ ఉండేవారు. ఎందుకంటే వీరి దగ్గర సైన్యం తక్కువ ఉండేది, బలగం తక్కువ ఉండేది, బలం తక్కువ ఉండేది. కనుక ఎలాగ మనం ఆ దేశాన్ని ఓడించలేమో, కాబట్టి మనం ఏం చేద్దామంటే ఆ దేశానికి దాసులం అయిపోదాం అని దాసులైపోయేవారు. దాసులు అంటే బానిసలు. ఇంకా వాళ్ళకి చచ్చిపోయే కంటే వాళ్ళకి బ్రతికున్నంతకాలము బానిసత్వం చేసుకుంటూ బ్రతికేద్దామని చాలామంది బానిసలుగా, దాసులుగా మారిపోయేవారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. పాత నిబంధన చదివితే మనకు అర్థమవుతుంది. అలాగే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులలో అనేక మంది పాపాన్ని మానలేక, పాపంతో పోరాడి గెలవలేక, పాపాన్ని జయించలేక పాపానికి దాసులైపోతున్నారు ఈరోజు చాలామంది. పాపానికి బానిసలుగా మారిపోతున్నారు ఈరోజు చాలామంది. పాపాన్ని మానేయాలని తెలుసు, పాపాన్ని చెయ్యకూడదు అని తెలుసు, కానీ మానలేకపోతున్నారు, దాన్ని వదులుకోలేకపోతున్నారు. ఈరోజు చాలామంది క్రైస్తవ్యంలోనే పాపానికి దాసులుగా, బానిసలుగా మారిపోయారు ప్రియులారా. అందుకే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఒక అద్భుతమైన మాట తెలియజేశారు. ఆ మాట ఏంటో మనం చూడగలిగితే యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 34వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 34. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు అంటున్నారు, పాపము చేయు ప్రతివాడును ఎవరికి దాసుడు? పాపమునకు దాసుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామంది ఈ ప్రపంచంలో మద్యానికి దాసులైపోయారు. ఏమండి? మద్యం లేకపోతే వాళ్ళు బ్రతకలేరు. ఇంకా మరణిస్తామని తెలిసినా మద్యమే కోరుకుంటారు వాళ్ళు. ఎందుకంటే మద్యానికి దాసులుగా మారిపోయారు వాళ్ళు.
అది లేకపోతే ఉండలేరు వాళ్ళు. కొంతమంది డ్రగ్స్కి దోసులుగా మారిపోయారు, ఇంకా డ్రగ్స్ లేకపోతే ఉండలేరు వాళ్ళు. అలాగే మరికొంతమంది పాపానికి దోసులుగా మారిపోయారు, ఇంకా పాపం లేకపోతే వాళ్ళు ఉండలేరు. పాపాన్ని మానలేరు, పాపాన్ని వదలలేరు. అది పాపము అని తెలుసు, అది చేయకూడదు అని తెలుసు, అది దేవునికి ఇష్టం కాదు అని తెలుసు, కానీ దాన్ని మానలేరు. ఎందుకంటే దానికి దోసులుగా మారిపోయారు. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పు ఇచ్చేవాడు, అప్పు ఇచ్చుకునేవాడు, అప్పు ఇచ్చేవాడికి ఏమవుతాడు? దాసుడు. ఏమండి? అప్పు ఇచ్చిన వాడు ఏం చెబితే అది చెయ్యాలి. అప్పు ఇచ్చుకున్నవాడు, అప్పు తీసుకున్నవాడు, అప్పు ఇచ్చిన వాడికి ఎలాగైతే దాసుడో, పాపం చేసేవాడు పాపానికి దాసుడు. ఇంకా పాపం చెయ్యి అంటూ ఉంటుంది అతని మనసు, ఇతను పాపం చేస్తూనే ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక యేసుక్రీస్తు వారు అంటున్నారు, పాపము చేయువాడు పాపమునకు దాసుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, పాపంలో ఏదో ఆనందం ఉందనుకుంటున్నారు చాలామంది. ఏమండి? పాపంలో చాలా సుఖం ఉంది, చాలా ఆనందం ఉంది అని పాపం చేయడానికి పరుగులు తీస్తున్నారు, పాపం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారి కోసం దేవుడు అపోస్తులైన పౌలు గారి ద్వారా తెలియజేసినటువంటి ఒక అద్భుతమైన మాట ఈ సమయంలో మనం చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15. మీ హృదయములను కఠినపరిచి కొనకుడని ఆయన చెప్పెను. మీ హృదయములను కఠినపరిచి కొనకుడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునో కఠినపరచబడకుండునట్లు నేడు అనబడి సమయం ఉండగానే ప్రతి దినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. మీ హృదయములను కఠినపరచుకొనకుండునట్లు కఠినపరచుకొనకుడని ఆయన చెప్పిన గనుక పాపం వలన కలుగు భ్రమ చేత అన్నాడు. పాపం వలన ఏం కలుగుతుంది? భ్రమ. ఏమండి? అందులో ఏదో ఆనందం ఉందనుకుంటున్నారు, కానీ అందులో ఏమీ లేదు, అదంతా మీ భ్రమ అంటున్నాడు దేవుడు. ఏమండి? చాలామంది పాపం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, పరుగులు తీస్తారు. పాపం చేసిన తర్వాత అయ్యో నేను తప్పు చేశాను అనుకుంటారు, మరలా రేపు అదే సమయానికి మరలా అదే పాపం చేస్తారు. అయ్యో మరలా నేను తప్పు చేశాను, ఈ తప్పు మరలా రేపు నుంచి చేయకూడదు, ఈ పాపం రేపు నుంచి చేయకూడదు అనుకుంటారు, మరలా అదే పాపం చేస్తారు. అంటే పాపం వలన ఏం కలుగుతుందంటే అదొక భ్రమ అన్నాడు దేవుడు. పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునో కఠినపరచబడకుండునట్లు నేడు అనబడి సమయం ఉండగానే ప్రతి దినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ప్రియమైన దేవుని పిల్లలారా, పాపంలో ఏముంది అంటే అదొక భ్రమ. ఏమండి? పాపం చేయనంతసేపు మనిషి పరుగులు పెడతా ఉంటాడు పాపం కోసం. పాపం చేసిన తర్వాత దీనికోసమా నేను ఇంత నీచానికి దిగజారని తర్వాత బాధపడతా ఉంటాడు. పాపం చేయకముందేమో పరుగులు పెడతారు, పాపం చేసిన తర్వాత ఏమో బాధపడతారు. ఏమండి? బాధపడిపోయి ఏమైనా మానేస్తారా అంటే మానేస్తారండి? మానరు. ఎందుకంటే అది అలవాటైపోయింది. ఇంకా అలవాటైపోయి పాపము అని తెలిసి కూడా పాపం చేస్తూనే ఉంటారు. ఇక్కడ మీకు విషయం జ్ఞాపకం చేస్తాను. లోకంలో ఉన్నవారు భయం లేకుండా బరి తెగించి భయంకరమైన పాపాలు చేస్తూ ఉంటారు, వాళ్ళకి భయం ఉండదు. ఏమండి? దేవుల్లో ఉన్నవాడు భయపడుతూ పాపం చేస్తూ ఉంటాడు. అర్థమవుతుందండి? లోకంలో ఉన్నవాడికి దేవుని భయం ఉండదు. ఏమండి? మనకంటే వాక్యం ఉంది కాబట్టి మనకు కొంచెం భయం ఉంటుంది. లోకంలో ఉన్నవాడికి వాక్యం తెలియదు కాబట్టి, దేవుని సంకల్పం తెలియదు కాబట్టి, దేవుని ఉద్దేశం తెలియదు కాబట్టి భయం విడిచి బరి తెగించి భయంకరమైన పాపాలు చేస్తారు వాళ్ళు. కానీ దేవుల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే
భయపడుతూ ఇది పాపము అని తెలిసి కూడా భయపడుతూ పాపం చేస్తున్నవారు ఉన్నారు. ఇది తెలుసు, ఇది పాపము, ఇది చేయకూడదు, ఇది దేవుడు ఇష్టపడడు అని తెలుసు, కానీ భయపడుతూనే ఏం చేస్తున్నారు మన వాళ్ళు? పాపం మీద పాపం, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది తెలుసు చేయకూడదని, ఇందులో ఏమీ లేదు అని తెలుసు, ఇది చేస్తే నేను పరలోకానికి వెళ్ళను అని తెలుసు, ఇది చేస్తే నేను నరకానికి వెళ్ళిపోతానని తెలుసు, కానీ దాన్ని ఏం చేయలేకపోతున్నారు? మానలేకపోతున్నారు. ఎందుకు మానలేకపోతున్నారు అంటే దానికి దోసులైపోయారు, బానిసలైపోయారు. అందుకే దాన్ని ఏం చేయలేకపోతున్నారంటే మానలేకపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యంలో చాలామంది ఇదే పరిస్థితి. తెలుసు అది చేయకూడదని, కానీ చేస్తూ వెళ్ళిపోతున్నారు. తెలుసు అది చేస్తే దేవుడు పరలోకానికి రానివ్వడని, కానీ దాన్ని మానలేకపోతున్నారు. ఇదే పరిస్థితుల్లో ఈరోజు భయపడుతూ పాపం చేస్తూ తమ జీవితాన్ని కొనసాగిస్తూ అదే పాపంలో ఉండి పాపమనే ఊబిలో కూరుకుపోయి పాపానికి దోషులైపోయి పాపంలోనే మరణించి పాతాళానికి జారిపోతున్న వారు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే పాపం వలన కలుగు భ్రమ చేత మీ హృదయము కఠినపరచబడకుండానట్లు నేడు అనబడి సమయం ఉండగానే ప్రతి దినము, అప్పుడెప్పుడు కాదు, ప్రతి దినము ఏం చేయమంటున్నాడు? ఒకడికొకడు బుద్ధి చెప్పుకోనుడి. ఒకడికొకడు ఏం చెప్పాలంటే బుద్ధి చెప్పుకోవాలట. ఏమండి, బుద్ధి చెప్పామనుకోండి వింటారండి? నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది పాపం అని చెప్పామనుకోండి వింటారా? వినే పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. ఏమండి, వినే పరిస్థితుల్లో ఎవరో లేరు. చెయ్యి దాటిపోయింది. ఏమండి, ప్రపంచాన్ని చూస్తుంటే పాపం చేయటంలో పట్టభద్రులుగా మారిపోయారు. పట్టాలు ఇచ్చేయచ్చు ఒక్కొక్కడికి. ఏమండి, డిగ్రీలు ఇచ్చేయచ్చు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవాలి మనం. ఒకవేళ మనలో ఎవరైనా పాపం చేస్తూ ఉంటే మనం వారికి ఏం చెప్పాలంటే బుద్ధి చెప్పాలి. ఇలా చేస్తే మనం పరలోకానికి వెళ్ళము అని చెప్పి చాలా జాగ్రత్తగా, చాలా సున్నితంగా, చాలా తెలివిగా మనం వారికి బుద్ధి చెప్పి వారిని జాగ్రత్తగా దేవుళ్ళలోనికి నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం ఏం చేస్తామంటే ఎవడైనా పాపంలో పడిపోతే మనకు అదొక రకమైన ఆనందం. ఏమండి, 10 మందికి చెప్పి ఆనందపడే వాళ్ళు ఉన్నారు తప్ప అతన్ని జాగ్రత్తగా పక్కకు తీసుకెళ్ళి నువ్వు ఇలా వెళ్ళటం మంచి పద్ధతి కాదు, నువ్వు ఇలా వెళితే పరలోకానికి వెళ్ళలేవు అని చెప్పి మంచి మనసుతో అతను మంచి దారికి తీసుకొచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది సంతోషపడుతూ ఉంటారండి. ఒకడు చెడిపోయాడు అనుకోండి వీళ్ళకి ఆనందం, ఒకడు పాపంలో పడిపోయాడు అనుకోండి వీళ్ళకి ఆనందం. ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఇప్పుడు కూడా ఒకడు దారి తప్పిపోతే దారిలోనికి నడిపించాలి తప్ప మనం ఇప్పుడు కూడా సంతోషపడకూడదు, మనం ఇప్పుడు కూడా ఆనందపడకూడదు. ఒక వ్యక్తిని దేవునిలోనికి నడిపించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఒక వ్యక్తి పాపంలో వెళ్ళిపోతుంటే మనం సంతోషపడకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా చాలామంది ఉన్నారు సంతోషపడేవాళ్ళు, చాలామంది ఆనందపడే వాళ్ళు ఉన్నారు, చాలామంది దానికోసం వాళ్ళు ప్రచారం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల దేవునికి ఏ విధమైన ప్రయోజనమో లేదు. అందుకే దావీదు గారు క్రీస్తుకు పూర్వం ఒక అద్భుతమైన మాట చెప్తున్నారు. 19వ అధ్యాయం 13వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 13. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లారు. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము, అప్పుడు నేను యథార్థవంతుడునై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడనగుదును. క్రీస్తుకు పూర్వం దావీదు గారు మాట్లాడుతున్న అద్భుతమైన మాట. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా చేస్తామండి మనం? దురభిమాన పాపంలో అంటే భయంకరమైనటువంటి పాపంలో నేను పడిపోకుండా నన్ను ఆపు అని ఏ రోజైనా మనం ప్రార్థన చేస్తామండి? ఇలాంటి ప్రార్థనలు మనకి రావు. ఏమండి, ఎప్పుడు మనకి ఏం కావాలో అడగటమే తప్ప ఏమండి నేను పాపంలో పడిపోకుండా నన్ను ఆపు, వాటిని నన్ను ఏలనివ్వకము అని చెప్పి ఎంత అద్భుతమైన ప్రార్థన చేస్తున్నారు చూడండి దావీదు గారు. మనం కూడా చేయాలి. ఏమో సాతానుగాడు మనల్ని ఎప్పుడు ఎక్కడ ఎలాంటి పాపంలో పడేస్తాడో మనకి
తెలీదు. పాపం అంటే వ్యభిచారమే పాపం కాదు, పాపం అంటే జారత్వమే పాపం కాదు, పాపం అంటే నరహత్యే పాపం కాదు, ఆజ్ఞాతిక్రమమే పాపం. కాబట్టి దేవుడు ఏదైతే వద్దు అన్నాడో దాన్ని చేయటమే పాపం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడనగుదను. ఎప్పుడైతే దేవుడు మనల్ని పాపంలో పడిపోకుండా ఆపాడో అప్పుడు మనం ఎలా బ్రతుకుతాము? నిందారహితులుగా బ్రతుకుతాము అని చెప్పి దావీదు గారు సెలవిస్తున్నారు. మనం పరిశుద్ధులుగా బ్రతికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం పాపంలో పడిపోకుండా నన్ను కాపాడు తండ్రి అని మనం దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు, ఇలాంటి ప్రార్థన ఎవరు చేయలేండి. ఏమండి, అన్ని లోక సంబంధమైన, భూ సంబంధమైన, శరీర సంబంధమైన ప్రార్థనలే తప్ప ఆత్మ సంబంధమైన ప్రార్థనలు చేసే వాళ్ళు కరువైపోయారు ప్రియులారా. ఏమండి, నేను పరిశుద్ధుడిగా బ్రతకడానికి సహాయం చేయ తండ్రి, నేను పవిత్రుడిగా బ్రతకడానికి సహాయం చేయ తండ్రి, నేను యథార్థవంతుడిగా నీతిమంతుడిగా బ్రతకడానికి సహాయం చేయ తండ్రి, నేను పరలోకానికి చేరుకునే విధంగా నేను జీవించడానికి సహాయం చేయ తండ్రి అని ఇలాంటి ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారా అంటే చాలా తక్కువ మంది ఉంటారు. అవునా కాదండి? ఇలాంటి ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కువ శాతం లోకంలో నాకు అది కావాలి ఇది కావాలని అడిగేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. కానీ దావీదు గారు క్రీస్తుకు పూర్వం దురభిమాన పాపంలో పడిపోకుండా ఏమన్నాడు ఆయన? నన్ను నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనివ్వకము. వాటిలో పడిపోయామా అవి మనల్ని ఏం చేస్తాయి? ఏళ్తాయి. నువ్వు అది చేయి, ఇది చేయి, ఇలా చేయి, అలా చేయి అని పాపమే మనల్ని ఏళ్తుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనం ప్రార్థనలో మన పాపంలో పడిపోకుండా నన్ను కాపాడు తండ్రి, నన్ను ఆపు తండ్రి అని మనం ఇప్పుడు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే సాతాను గాడి పని ఏంటి? మనల్ని పాపంలో పడేయటమే ఆడి పని, మనల్ని దేవునికి దూరం చేయటమే ఆడి పని, మనల్ని నరకానికి నడిపించడమే వాడి పని. కనుక ఎప్పుడు ఎలా మనల్ని పాపంలో పడేస్తాడో తెలియదు. కనుక మనం ఎప్పుడు కూడా ప్రతి ప్రార్థనలో కూడా నన్ను పాపంలో పడకుండా నన్ను కాపాడు తండ్రి, నన్ను ఆపు తండ్రి అని మనం ప్రార్థన చేయాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో ఒక మంచి మాట తెలియజేశారు. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. 12వ అధ్యాయం 4వ వచనం. అందరూ చూడండి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా మీరు దానిని ఎదిరింపలేదు. పాపముతో పోరాడుటలో రక్తము కారే అంతగా మనం దాన్ని ఎదిరించామా? ఏమండి, ఎవరు ఎదిరించారు? యేసుక్రీస్తు వారు ఒక్కరే. ప్రపంచంలో పాపాన్ని జయించిన వారు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు వారు ఒక్కడే కనబడతారు మనకి. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు. కనుక పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా మీరు దానిని ఎదిరింపలేదు అన్నాడు. కాబట్టి పోరాటం చేయాలి మనం పాపంలో పడిపోకుండా. మనం పోరాటాలు చేస్తాం ఎవరితో? ఈ లోకంలో ఉన్న వారితో. పనికిరాని పోరాటాలన్నీ చేస్తూ ఉంటాం మనం. ఎందుకు పనికిరావా పోరాటాలు? ఏమండి, పరలోకానికి నడిపించే పోరాటం కాదది, పాపాన్ని జయించే పోరాటం కాదది, పాతాళాన్ని నడిపించే పోరాటాలు చేస్తూ ఉంటాం మనం. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే పాపముతో పోరాటంలో రక్తము కారునంతగా మీరు దానిని ఎదిరింపలేదు. అవసరమైతే రక్తం కారిపోయినా పర్వాలేదు, ప్రాణం పోయినా పర్వాలేదు, పాపం జోలికి మాత్రం వెళ్ళకూడదు అనే ఖచ్చితమైన నిర్ణయాలు మన జీవితంలో తీసుకోవాలి ప్రియులారా. అందుకే అపోస్తులైన పౌలు గారి ద్వారా 2000 సంవత్సరాల క్రితం చెబుతున్నటువంటి అద్భుతమైన మాట ప్రియమైన దేవుని పిల్లలు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది పాపము అని తెలిసిందా దాని జోలికి మనం వెళ్ళకూడదు. కావండి, పాముతో చెలగాటం ఆడటం చాలా ప్రమాదం. అవునా? నిప్పుతో చెలగాటం ఆడటం కూడా చాలా ప్రమాదం. అలాగే పాపంతో చెలగాటం ఆడటం కూడా మన ఆత్మకు చాలా ప్రమాదం ప్రియమైన దేవుని పిల్లరా. అది పాపము అని తెలిసిందా మనం పారిపోవాలి దూరంగా. ఏమండి, పాపము అని తెలిసిందా దాని దగ్గరకు కూడా మనం
వెళ్ళకూడదు. ఎందుకంటే ఒకవేళ దానిని చెయ్యాలి అనే ఆలోచన మనకు లేకపోయినా చెయ్యాలి అనే ఆలోచన మనకు పుట్టిస్తాడు సాతానుగాడు. ఏమండి, మనకు పాపం చెయ్యాలని లేదు, కానీ సాతానుగాడు మనకి ఏం చేస్తాడంటే నువ్వు పాపం చేయనే ఆలోచన పుట్టిస్తాడు, మనల్ని ప్రేరేపిస్తాడు, మనల్ని ఏదో రకంగా పాపం చేయిస్తాడు, మనల్ని అపరిశుద్ధులుగా మారుస్తాడు, అపవిత్రులుగా మారుస్తాడు, మనల్ని కూడా దేవునికి దూరం చేసి నిత్య నరకానికి నడిపిస్తాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇది పాపము అని తెలిసిందా ఎట్టి పరిస్థితుల్లో దాని దరిదాపులు కూడా మనం వెళ్ళకూడదు. పాపం చేసేవారితో కూడా సాంగత్యం చేయకూడదు. మనం ఎవరికి దోషులై ఉండాలంటే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం. మనం ఎవరికి దోషులమై ఉన్నామో అక్కడ తెలియజేస్తున్నారు చూడండి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 22. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. తీసారమ్మా 6వ అధ్యాయం 22వ వచనం రోమిలికి రాసిన పత్రిక. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి, మనం ఎలా దేని నుంచి విమోచించబడ్డాం? పాపము నుండి విమోచించబడ్డాం. ఎప్పుడు? బాప్తిసం ద్వారా. ఏమండి, యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించడం ద్వారా, మారు మనసు పొందడం ద్వారా, బాప్తిసం తీసుకోవడం ద్వారా మనం ఏమయ్యామంటే పాపము నుండి విమోచించబడి ఎవరికి దోషులయ్యాం? దేవునికి దోషులయ్యాం. అంతకుముందు ఎవరికి దోషులై ఉన్నాం? పాపానికి దోషులై ఉన్నాం. ఏమండి, సాతానుకు దోషులై ఉన్నాం. ఎప్పుడైతే మనం బాప్తిసం పొందామో పాపం నుంచి విమోచింపబడి దేవునికి దోషులై ఉన్నందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. కాబట్టి మనం నిత్య జీవానికి వెళ్ళటానికి ఎవరికి దోషులై ఉండాలి? దేవునికి దోషులై ఉండాలి. పాపానికి దోషులై ఉండకూడదు, మనం సాతానుకు దోషులై ఉండకూడదు, మనం దేవునికి దోషులై ఉండాలి. ఎందుకంటే మనం ఒకప్పుడు పాపానికి దోషులై ఉన్నాం, పాపం నుంచి విమోచించబడ్డాం, పరిశుద్ధులుగా మార్చబడ్డాం. మనం ఇప్పుడు ఆ పరిశుద్ధతను కడవరకు కాపాడుకుంటే మనం పరలోకాన్ని అనే మహాలోకానికి వెళతాం, నిత్య జీవాన్ని పొందుకుంటాం అన్నాడు. అందుకే కింద వచనంలో కూడా చూడండి, ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతము మరణము. పాపం వల్ల వచ్చే జీతం ఏంటట? మరణం. ఏ మరణం? రెండో మరణం. ఇక్కడ నువ్వు పరిశుద్ధుడిగా బ్రతికినా నీకు మరణం వస్తుంది, నువ్వు అపరిశుద్ధుడిగా బ్రతికినా నీకు మరణం వస్తుంది. ఈ మరణం గురించి చెప్పట్లేదు దేవుడు. పాపం వలన కలుగు జీతం, వచ్చే జీతము మరణము, అది రెండవ మరణం. అంటే మన ఆత్మ నరకానికి వెళ్ళిపోవటమే రెండవ మరణం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం పాపం జోలికి వెళ్ళకూడదు. పాపం జోలికి వెళ్ళామా పాపంలో కూరుకుపోతాం, పాపానికి దోషులమైపోతాం, పాపం అనే ఊబిలో మునిగిపోతాం. మనందరము కూడా పాపానికి దోషులుగా మారిపోతాం. ఇంకా పరలోకానికి వెళ్ళే ఛాన్స్ ఉండదు మనకి. పరలోకానికి వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేము ఇంకా, ఎందుకంటే రాలేము. ఇంకా ఒక్కసారి వెళ్ళటమే ఇంక పాపంలోకి, మరలా మనం దేవుళ్ళలోనికి రాలేము. అలా చాలామంది ఉన్నారు వెళ్ళిపోయిన వాళ్ళు. పాపంలోకి వెళ్ళిపోవటమే తప్ప మరలా తిరిగి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎవరో ఒకడో ఇద్దరో ఉంటారు వచ్చిన వాళ్ళు. వెనక్కి రావడం అంటే చాలా కష్టంతో కూడుకున్నది అది. ఎందుకంటే వెళ్ళిపోవచ్చు, వెళ్ళటం చాలా ఈజీ పాపంలోకి. ఏమండి, మరలా తిరిగి రావడం అనేది చాలా కష్టం ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకంటే రాలేడు, ఇంకా రానివ్వదు సాతాను. ఏమండి, ఇంకా అదే పాపం చేయాలనే ఆలోచనతోనే బ్రతుకుతాడు. ఆ పాపపు ఆలోచనలు, పాపపు బ్రతికే కోరుకుంటాడు తప్ప నేను పరిశుద్ధుడిగా బ్రతికి పరలోకం వెళ్ళాలనే ఆలోచన సాతానుగాడు రానివాడు ప్రియమైన దేవుని పిల్లలు. అందుకే పరలోకానికి వెళ్ళాలంటే మనం పరిశుద్ధులుగా బ్రతకాలి, దేవునికి దాసులమై ఉండాలి. ఒకవేళ మనం పాపం చేసామనుకోండి, ఈ లోకంలో మనం పాపం చేస్తూ బ్రతికితే మరణించిన తర్వాత మనల్ని ఎవరు పట్టుకుంటారో దేవుడు క్రీస్తుకు పూర్వం తెలియజేసినటువంటి మాట యోబు గ్రంథము 24వ అధ్యాయము. యోబు గ్రంథం 24వ అధ్యాయము 19వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం.
యోబు గ్రంథం 24:19. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచినీళ్లు ఎగిసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. పాతాళం ఏం చేస్తుందట? పాపము చేసిన వారిని పట్టుకొనును. పాతాళంలోకి వెళ్ళిపోతాం మనందరం కూడా పాపం చేస్తే. ఆరని అగ్నిగుండానికి వెళ్ళిపోతాం మనందరం కూడా పాపం చేస్తే. అక్కడికి వెళ్ళిపోయామా ఇంక మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. ప్రియమైన దేవుని పిల్లారు, చాలామంది పాపం చేసినప్పుడు చాలా ఆనందపడుతూ ఉంటారు, కానీ దాని ప్రతిఫలం పాతాళ లోకంలో అనుభవించినప్పుడు ఏమండి ఆర్తనాదాలతో అలమటించిపోతారు. ఏమండి ఈ నెత్తు నోరు కొట్టుకుంటారు. ఎందుకు నేను పాపం చేశానా, ఎందుకు నేను ఈ భయంకరమైన పాపంలో పడిపోయానా అని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడుస్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత బాధపడతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బాధపడిన ప్రయోజనం లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, భూమి మీద బ్రతికుండగానే, ఆరోగ్యం ఉండగానే, ఆయుష్ ఉండగానే, అవయవాలని చక్కగా పనిచేస్తున్నప్పుడే మన ప్రవర్తన దిద్దుకోవాలి, పరిశుద్ధులుగా బ్రతకాలి, దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి. మనకు నచ్చినట్టుగా వయసు ఉంది కదా, ఆరోగ్యం ఉంది కదా, అవకాశం ఉంది కదా అని మనకు నచ్చినట్టుగా పాపాల మీద పాపాలు చేసుకుంటూ బ్రతికితే దాని దగ్గర ప్రతిఫలం పాతాళ లోకంలో ఆరని అగ్నిగుండంలో అనిపించినప్పుడు చాలా బాధపడతాం, అక్కడ చాలా నలిగిపోతాం, అక్కడ ఆర్తనాదాలతో అలమటించిపోతాం, నీటి చుక్క దొరకక. ఏమండి ఆ భయంకరమైన పరిస్థితికి మనం వెళ్లకుండా ఉండాలి అంటే ఇక్కడే మనం జాగ్రత్తగా బ్రతకాలి ప్రియులు. అందుకే అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచినీళ్లు ఎగిసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొను అన్నాడు. పాపం చేసే వారిని పాతాళం పట్టుకుంటుంది. ఇక్కడ నేరాలు చేసిన వాళ్ళని పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. ఏమండి ఇక్కడ ఘోరాలు చేసిన వాళ్ళని పోలీసు వాళ్ళు పట్టుకుంటారు, కానీ పాపం చేసిన వాళ్ళని ఎవరు పట్టుకుంటారంటే పాతాళం పట్టుకుంటుంది. మరి మనం పాపం చేయకుండా పరిశుద్ధులుగా బ్రతకాలి అంటే ఏం చేయాలంటే దావీదు గారు చెప్తున్నారు చూడండి. క్రీస్తుకు పూర్వం 119వ అధ్యాయం కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 11 వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 11. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నేనేం చేస్తున్నానంటే నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. మన హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యం ఉంటే మనం పాపం చేయకుండా ఉంటాం. వాక్యం లేకపోతే పాపం మీద పాపం చేసే ప్రమాదం ఉంది, పాపంలో పడిపోయే ప్రమాదం ఉంది, పాపం అనే ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది, పాపానికి దోషలం అయిపోయే ప్రమాదం ఉంది, పాతాళ లోకానికి జారిపోయే ప్రమాదం ఉంది. కనుక మనం పాపం చేయకుండా పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా మనం బ్రతకాలంటే మన హృదయం నిండా ఉండాలంటే దేవుని వాక్యం ఉండాలి. మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని చదువుతూ ఉండాలి, వాక్యాన్ని వింటూ ఉండాలి, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఆ వాక్యం ద్వారానే మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉండాలి. అప్పుడు మనం పాపం చేయకుండా ఉంటాం, పాపంలో పడిపోకుండా ఉంటాం, పరిశుద్ధతను కడవరకు కాపాడుకోగలుగుతాం, పరలోకం అనే మహాలోకానికి మనం చేరుకోగలుగుతాం. లేకపోతే నిత్యాగ్ని దండనకు జారిపోతాం ప్రియమైన దేవుని పిల్లలు. కాబట్టి మనకు సమయం ఉన్నప్పుడల్లా మనం బైబిల్ చదువుకోవాలి, సమయం ఉన్నప్పుడల్లా మనం వాక్యం వినాలి. మనకు ఏ పని చేసినా కూడా మన వాక్యాన్ని ధ్యానిస్తూ మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. కనుక అలా మనం ఎప్పుడైతే జీవిస్తామో పరలోకం అనే మహాలోకానికి చేరుకుంటాం పిల్లలు. కనుక పాపానికి దాసులుగా మనం ఉండకుండా ఎవరికి దాసులుగా ఉండాలి? దేవునికి దాసులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవునిలో ఉండాలి, దేవుని వాక్యంలో ఉండాలి, దేవునికి ఇష్టమైన మార్గంలో నడవాలి, దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు చేయాలి. అప్పుడు మనం దేవునిలో ఉండగలుగుతాం, దేవునికి దాసులుగా ఉంటాం, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా బ్రతకగలుగుతాం, దేవుడిచ్చే నిత్యరాజ్యానికి వారసులు అవుతాం. కాబట్టి అందరూ అలా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇంతవరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు మేము నేర్చుకున్నాం నాయన. మరి మేము పాపానికి దాసులుగా ఉండకూడదని, మీకు మాత్రమే మేము దాసులుగా ఉండాలని ఎన్నో మాటలు విన్నాం తండ్రి. విన్న మాటలు విడిచిపెట్టేవారంగా ఉండకుండా విన్న మాటల ప్రకారంగా మేమందరం బ్రతుకుతూ మీ చిత్తానుసారంగా మేము నడుచుకుంటూ
మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ, మీ నామమునకు కీర్తి కలగజేస్తూ మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి, కాచి, కాపాడమని, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని, మీ చిత్తమైతే మరల మేమందరం ఆదివారం చిన్న మందగా కూడుకొని మరొక అద్భుతమైన పాఠాలను మేము నేర్చుకోవడానికి సహాయం చేయమని, మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.